ఇలా పొద్దున ఈరోజు హాయ్ తిన్నా టకటక కానీ అలా వేసుకో ఏం బాగా నువ్వు ఏడ్చుకుంటుండొద్దు పొద్దున ఏం తినబుద్ధి కాదని నేను బిస్కెట్స్ ఇచ్చిన సరేనా. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు పొద్దున్నే రెడీ చేయించిన అనమాట. ఈరోజు ఇంకా ఎర్లీగా అసలే మాది 7:30కి వస్తుంది బస్సు. ఇక హాఫ్ డేస్ అనమాట ఈరోజు నుండి. అందుకని చెప్పి 6:30కే వస్తుంది బస్సు. ఈరోజు అయితే 1 అవర్ ముందే. కానీ నాన్న తిను మళ్ళీ అయితే అస్సలు తింటలేడు. బిస్కెట్స్ పాలు వేసిన ఏమో చేసి కొంచెం బెటర్ వాడు కొంచెం బెదిరిస్తే తింటాడు. ఎవడైతే తింటనే లేడు. తినబెట్టా టైం అవుతుంది, బస్సు వస్తుంది. మళ్ళీ తినబుద్ధి కాకపోతే ఎట్లా? మరి గ్లాస్లో పోసేదానికి కదా నువ్వు బిస్కెట్స్ వద్దంటే తినట్లేదు అనమాట. సో పిల్లల్ని అయితే ఈరోజు హాఫ్ డే అనమాట. 6:30 to అంటే స్కూల్ వచ్చి 8 o'clockకి. కాకపోతే బస్ మాత్రం తొందరగా వస్తుంది అనమాట. అంటే సో 12:30కి అయితే స్కూల్ అయిపోతుందంట ఈరోజు నుండి. నువ్వు బిస్కెట్స్ తింటావని నేను దాంట్లో చల్లారుతాయని మంచిగా అట్లా పోయిస్తున్నాను. నువ్వేమో బిస్కెట్స్ తినంటున్నావు. నేను తినేటన్నా పని నేను తినబెడతా మంచిగా. శ్వేత పట్టినాను చెంచుదారు పాలు తీసుకొని తినేను. ఇంకా వాళ్ళకి షూ వేయాలి. స్కూల్ బస్ వచ్చిందంటే మళ్ళీ ఆగం అయిపోతుంది. కానీ నువ్వు దెబ్బ కావాలి నాన్న. నువ్వు వేసి లేట్ చేసి నువ్వు బెల్ట్ ఎవరు పెట్టుకోలే? బిస్కెట్స్ బ్యాగులు వేస్తారు లక్కీ. సో ఫైనల్గా వీళ్ళకైతే షూ అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ షూ అయితే మొత్తం ఖరాబ్ చేసిర్రు. ఇంకా ఈ ఇయర్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొందాంలే అని చెప్పి ఇంకా వాటి మీద పెడతారు అనమాట. సో ఇంకా ఈ 1 month ఉంది కావచ్చు స్కూల్ అయితే. ఇంకా హాఫ్ డే అలాగో స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి కొంచెం మా చిన్నోడి బాగానే ఉన్నాయి, కానీ పెద్దోడివి ఖరాబ్ అయిపోయినాయి అనమాట. సో ఇంకా ఈ మంత్ అయితే ఇంకా నెక్స్ట్ ఇయర్ కొందాంలే అని చెప్పి నేనైతే కొనట్లేదు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కొన్నా ఇయర్కి కొంటూనే ఉంటాం కదా షూ అయితే. ఇంకా మా పెద్దోడు అయితే మొత్తం హోల్స్ అయితే పడిపోయినాయి అనమాట. సో ఇంకా ఈ 1 month అయితే అట్లా కానిద్దామని చెప్పేసి పర్లే అని చెప్తున్నాను అనమాట. సో మా చిన్నోడికి మంచిగా ఉన్నాయి, షూ అయినా డ్రెస్ అయినా కొంచెం బాగానే ఉన్నాయి, అన్నీ ఖరాబ్ ఏం కాలేదనమాట. సో ఇంకా ఫైనల్గా ఇక్కడ షూ అయితే వేసిన తర్వాత నెక్స్ట్ నేను పని అయితే చేసుకోవాలి. నైట్ అంతా వర్షం పడింది కదా, ఫుల్ బయట అంతా తడిగా ఉంది. ప్లస్ మళ్ళీ వాటర్ అయితే కారుతూనే ఉన్నాయన్నమాట. ఇంకా అందులో నేను మోటార్ వేసాను వీళ్ళకు స్నానాలు చేపించడానికి. సో అదైతే నిండిపోయి వాటర్ అంతా కారుతూ ఉందనమాట. ఇంకా బయట అంతా చల్లగా ఉంది, మొత్తం తడిగా ఉందనమాట. ఇంకా వీళ్ళు షూ వేసుకొని బయటికి వెళ్తే మొత్తం తొక్కేస్తారని చెప్పి వీళ్ళకి చెప్తున్నాను, బయటికి వెళ్ళొద్దు. నేను షూ వేసిన తర్వాత అయితే బయటికి వెళ్ళొద్దు, త్వరగా పాలు తాగి కూర్చోండి, మళ్ళీ బస్సు వస్తుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో ఇంకా వాటర్ అయితే మేమైతే బోర్ వాటర్ తాగుతాం, ఫిల్టర్ వాటర్ బంద్ చేసాం అనమాట. ఎందుకంటే అవి మంచివి కావని చెప్పి అన్నారు. సో అన్నీ కాళ్ళ నొప్పులు, చేతులు అవి వస్తున్నాయి అని చెప్పి మంచివి కావు అని చెప్పి అన్నారనమాట. సో అందుకని చెప్పి మేమైతే బోర్ వేసినప్పుడే వాటర్ అయితే బాటిల్స్లలో పట్టి పెట్టేసుకుంటున్నాను. సో క్యాన్లలో పట్టుకుంటున్నాం అనమాట. సో ఇంక ఇక్కడైతే నేను పొద్దున వేసాను వీళ్ళకి ఫ్రెష్గా స్నానం చేయించేటప్పుడు అని చెప్పి వీళ్ళకు ఫ్రెష్ అప్ చేయించేటప్పుడు వేసాను అనమాట. ఇంకా సోప్ వెట్లాగో మోటార్ వేసాను కదా అని చెప్పి వాటర్ అయితే పట్టాను. ఇంకా లోపల పెట్టాలి ఫ్రిడ్జ్లో. ఇంకా నేను టైం లేదని చెప్పి అక్కడ టకటక అక్కడ పెట్టేసినాను అనమాట. సో వీళ్ళని రెడీ చేసిన తర్వాత అయితే మిగతా పనులన్నీ చేసుకుంటాను. ఎందుకంటే కొంచెం ఎర్లీగా వస్తుంది ఈరోజు బస్సు అని చెప్పాను కదా. 6:30కే అని చెప్పారనమాట. 6:40 అట్లా వస్తుంది బస్సు అని చెప్పి మెసేజ్ అయితే పెట్టారు. సో ఈరోజే ఫస్ట్ డే అనమాట. సో ఇంక చిన్నోడైతే ఇక నేను తినను అని ఏడుస్తున్నాడు. వీడు తినలేదని చెప్పి నేను ఏదో కసురుకుంటుంటే ఏడుస్తున్నాడు అనమాట. ఇంకా ఫైనల్గా పౌడర్ అయితే వేసి తల అయితే దువ్వేస్తే ఇంకా వీళ్ళ పని అయితే అయిపోయినట్టే. ఇంకా ఈ రోజు అయితే ఏం తినిపించట్లేదు, నార్మల్గా పాలే తాగట్లేదు. నైట్ వామిటింగ్ చేసుకున్నాడు ఈ చిన్నోడు. సో
వామిటింగ్ చేసుకున్నాడు కాబట్టి ఇంకేం తింటలేడు అని చెప్పి నేను ఏం చేయను, ఉప్మా చేయనా అంటే వద్దు అని అన్నారు. వీళ్ళకు ఉప్మా అయితే నచ్చదనమాట, నాకైతే ఫేవరెట్. ఇంకా వీళ్ళు తినరని చెప్పారు కదా, నాకు కూడా తినాలనిపించలేదు. సో నేను కూడా చేయలేదు అనమాట. పాలల్లో బిస్కెట్స్ వేస్తే కూడా తినలేదు ఈ చిన్నోడైతే. ఇంకా పెద్దోడైతే తినేసిండు అనమాట. గంట సేపు అయితే తిన్నాడు. వాడు కూడా తినాలనిపించట్లేదని చెప్పి మెల్లిగా గంటకు ఒకసారి తిన్నాడు అనమాట. నేను పోసిన తర్వాత గంట అంటే 10 మినిట్స్ అట్లా కవర్ చేసి ఇంకో మరి. సో ఫైనల్గా వీళ్ళ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను ఫస్ట్గా ఇల్లంతా సర్దులు ఊడ్చుకోవాలి. ఎక్కడ చిందర అందరూ ఉన్నాయి చూడండి. సో అంతా క్లీన్ చేసుకుంటూ ఇంకా ఊడవాలి. బస్సును చూస్తున్నాను అనమాట, వస్తుందా లేదా అని చెప్పి. 6:30 అయిపోతుంది అప్పటికే టైం అయితే. ఇంకా బస్సు అయితే రాలేదు. ఇంకా ఫస్ట్ డే కదా, ఇంకా అందరూ క్విక్గా రెడీ అయ్యారో లేదో, అందుకే ఆ రోజు ఒక 7 వరకు వచ్చేసింది అనమాట బస్సు అయితే. ఇంకా నేను రెడీ అయితే అయిపోయారు వీళ్ళు 6:30కి. ఇంకా నేను ఫాస్ట్గా ఇల్లు అయితే ఊడదామని చెప్పి ఊడుస్తున్నాను అనమాట. అంతకుముందుకే నేను బెడ్రూమ్ కిచెన్ అయితే ఊడ్చేసిన. ఆ హాల్ ఒకటి బ్యాలెన్స్ ఉండింది, ఇంకా అది కూడా ఫినిష్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా బాసలు అయితే తోమేసి పెట్టేయాలి. నెక్స్ట్ పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే అవి చూసుకుంటాను. ఇంకా అన్నీ కొన్ని అవసరాన్ని బట్టి కొన్ని తోమాను అనమాట. ఇంకా మొత్తం అయితే తోమలేదు. ఇంకా వీళ్ళకి లేట్ అయిపోతుంది అని చెప్పి ఫస్ట్ అయితే వీళ్ళకి సంబంధించిన వర్క్ అయితే కంప్లీట్ చేసుకుందామని చెప్పి మిగతా పని పక్కన పెట్టేసిన అనమాట. సో ఫైనల్గా ఇల్లు అయితే ఊడవడం అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇంక ఇట్లా బస్సు అయితే వస్తుందన్నమాట. సో అందుకే ఫాస్ట్గా ఇంకా బ్యాగులు అయితే పట్టుకొని పదండి అని చెప్పి తీసుకొని వెళ్తున్నాను. వాళ్ళని అయితే బస్సులో ఎక్కించేసి నెక్స్ట్ అయితే వచ్చేసిన. చూడండి వాటర్ అయితే ఎట్లా కారిపోతున్నాయో కింద. ఇంక ఇవి కొంచెం ఎండ వచ్చే వరకు ఇదే డ్రాప్స్ పడుతూనే ఉంటాయి అన్నమాట. సో ఫైనల్గా ముగ్గు అయితే పెడదాంలే అని చెప్పి పెడుతున్నాను. పొద్దున్నే వాకిలైతే వచ్చేసిన కదా, 5కే వచ్చేసిన అనమాట. సో వాటర్ అయితే ఇంకా ఆరలేదు, తడిగానే ఉన్నాయి. ఇంకా ఈ లోపలైతే మొత్తం బండలు మొత్తం పచ్చిగా ఉన్నాయి అన్నమాట. వాటర్ ఊడుస్తూనే ఉన్నాను, ఒక 9 వరకు అయితే ఊడుస్తూనే ఉన్నాను. సో ముగ్గు అయితే పెట్టేసి నెక్స్ట్ అయితే కొంచెం టీ అయితే తాగాలి. ఇల్లు తలనొస్తుంది. ఇంకా పొద్దున లేసాను కదా, పొద్దున్నే మొహం అయితే కడిగేసుకున్నాను కానీ చాయ్ అయితే తాగలేదు, టైం లేదని చెప్పి. సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వెళ్ళిరనమాట. నైట్ మా చిన్నోడితో పెద్ద రిస్క్ ఉంటుంది నాకు. నైట్ వామిటింగ్ చేసుకున్నాడు, మరి పంపించాలి వద్దాని అనుకున్నా. హాఫ్ డే స్కూల్సే కదా అని చెప్పి మళ్ళీ పంపించింది అనమాట. వాడికి కొంచెం ఏమంటే వాడికి తినాలనిపించని వస్తువులు ఏదైనా తిన్నాడంటే వాడు ఆ లోపల ఏమనుకుంటాడో ఏమో వామిటింగ్ చేసుకుంటాడు కంపల్సరీ. అంటే నేను చూస్తుంటాను కాబట్టి నాకు తెలుసు. ఫీవర్ అని ఏం లేదు వాడికి, ఇంకా బాగానే ఉంది. కాకపోతే అట్లా చేస్తాడు ఒకసారి. ఏం చేస్తాం, ఇంకా పంపేద్ది అనుకున్నా కానీ ఆల్రెడీ కదా. సో ఫైనల్గా వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే షూట్ చేసిన. నా డైలీ అప్డేట్స్ అయితే ఇస్తున్నాను అనమాట. రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే పని వర్క్ అయితే కంప్లీట్గా మేము పొద్దున ఎలా ఉంటాం, సాయంత్రం ఎలా ఉంటాం, మేము రొటీన్ మా లైఫ్ని చూపిస్తాం తప్ప ఇంకేం లేదు. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.